మీరు మీ టీమ్‌తో రెగ్యులర్‌గా పనిచేయడం, వాళ్ళకి మోటివేషన్ చేయడం, ఒక కేస్ అయిందంటే ఖచ్చితంగా దాని మీద కంప్లీట్ అవ్వాలి అని బాగా పట్టుదల కూర్చునేవారట కదా! మీరు వెళ్ళేవారు కాదు, వాళ్ళు పంపేవారు కాదట కదా! నేను అర్థం ఫర్ కాలేదు. ఎగ్జాంపుల్ మల్లారెడ్డి మర్డర్ కేసు. అప్పుడు That మీరు was ఓఎస్‌డీ I was OSD. అయినా నాకు కానీ ఖచ్చితంగా దీన్ని బ్రేక్ ఐ విల్ అవ్వాలి. నాట్ టేక్ క్రెడిట్ ఫర్ దట్. అప్పుడు ఐఓ మంచి ఉన్నారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీ మహబూబాద్ సుధీర్ కేకర్. సుధీర్. హీ వాజ్ ఏఎస్పీ ములుగు. సంగర్ చాలా మంచి సంగర్ సింగ్ అనుకుంటా. సంగ్రామ్ సింగ్ సంగ్రామ్ సింగ్. వి వర్ జస్ట్ హెల్పింగ్ సూపర్వైజ్. కానీ ఆ కేసు బ్రేక్ అవ్వాలని మీరే ఐటీలో కూర్చొని అది చేసాము. దట్ వాజ్ ఒకసారి మల్లారెడ్డి మెయిన్ కేసు వర్క్ ఆఫ్ ఏఎస్పీ, మా ఏఎస్పీ. దట్ వాజ్ సెన్సేషనల్ మర్డర్ కేస్. ఇట్లా జరిగింది. ఏంటండి ఒకసారి కేసు గురించి చెప్పండి ఒకసారి. మల్లారెడ్డి లాయర్ అడ్వకేట్ అనుకుంటా. అడ్వకేట్ అండ్ ల్యాండ్ ఇష్యూ వల్ల ఏమైనా ఇష్యూ ఉంది. సో ద అందరూ ఆపోజిట్ పార్టీ నక్సల్స్ మర్డర్ అనుకున్నారు అప్పుడు. నక్సల్స్ బట్ లేదు. అప్పట్లో కాంట్రాక్ట్ కిల్లర్స్ ఫ్రమ్ కర్నూల్. అచ్చా. ఫ్రమ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కాంట్రాక్ట్ కిల్లర్స్ వర్ హైర్డ్ అండ్ దే కేమ్ ఆల్ ద వే టు ములుగు. వాళ్ళు మొత్తం ర్యాకీ కూడా చేశారు. ఇంత కూడా దీని అఫెన్స్ జరిగిన ముందు కూడా 3-4 months బ్యాక్ కూడా వాళ్ళు వచ్చి ర్యాకీ చేశారు, కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. మళ్ళీ మర్డర్ జరిగినప్పుడు కూడా 1 day ముందు వాళ్ళు వచ్చి ర్యాకీ చేశారు, మూవ్మెంట్ ఆఫ్ ద విక్టిమ్. మళ్ళీ వాళ్ళు విక్టిమ్ ములుగు నుంచి వరంగల్ వెళ్ళినప్పుడు డ్యూరింగ్ నైట్ టైం దే స్టాప్డ్ అట్ 1 point ఫారెస్ట్ ఏరియా, అది జాకారాం ఫారెస్ట్ ఏరియా. అప్పుడు ఇది మర్డర్ జరిగింది. సో లక్కీలీ వీ హ్యాడ్ 1 ఐ విట్నెస్ ఆల్సో. అండ్ అక్కడ ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఈ కర్నూలు కాంట్రాక్ట్ కిల్లర్ గ్యాంగ్స్కి మేము పట్టుకున్నాము విదిన్ 1-2 days. కదా ములుగు తెలంగాణ వాళ్ళకి రాయలసీమ వచ్చి హైర్ చేయడం ఏంటండి? అది ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అక్కడ. ఆర్గనైజ్ క్రైమ్ కాదు, బట్ త్రూ సమ్ కామన్ కాంటాక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ వచ్చింది. ఎందుకంటే మర్డర్ చేశాడు అండి? ల్యాండ్ డిస్ప్యూట్. ల్యాండ్ డిస్ప్యూట్. సమ్ ల్యాండ్ ఎక్కడ ఉంది, మల్లంపల్లి విలేజ్ ఎక్కడైనా ఉంటే సమ్ ల్యాండ్ డిస్ప్యూట్, మెయిన్లీ ల్యాండ్ డిస్ప్యూట్ వాజ్ ద మెయిన్ రీజన్. సో దట్ వాజ్ అ గుడ్ కేస్. అండ్ అప్పుడున్న ఏఎస్పీ ములుగు చాలా మంచి పని చేశారు. వీ ఓన్లీ సపోర్టెడ్. సో దట్ వాజ్ వన్. సార్ ములుగు అనగానే గౌందరపేట అని కూడా కొన్ని ఇసుక లారీల దందా ఉంటుంది. ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్ బ్రేక్ చేశారు. ఆర్గనైజ్ క్రైమ్, నక్సల్ క్రైమ్ దందా, ఇసుక మాఫియా, శాండ్ స్మగ్లింగ్ అంత ప్రాబ్లం లేదు. ఎనీవే శాండ్ ఎన్ఫోర్స్మెంట్ వాజ్ బీయింగ్ డన్, బట్ ఇట్ వాజ్ రెగ్యులర్ వర్క్. అండ్ మా ఫోకస్ మొత్తం మెయిన్లీ నక్సలిజం రిలేటెడ్ ఉంటాయి. శాండ్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. దాట్ వీ కాంట్ డూ. సో అప్పుడు ఇన్ఫర్మేషన్ సడన్ గా వస్తే అప్పుడు చేసాము. సో శాండ్ ఎన్ఫోర్స్మెంట్ వాజ్ రెగ్యులర్ వర్క్. ములుగు తర్వాత దెన్ ములుగులో 1 more incident ఐ లైక్ టు మెన్షన్. ఫ్లడ్స్ వచ్చినాయి July 2023. That was a very different experience. I think 650 mm plus rainfall వచ్చినాయి. That was the highest ever rainfall in a day in Telangana ever. So for that we had formed a district disaster response force team. It was called DDRF, and we were all ready. But it was the sudden rainfall was so much that Godavari river, mainly Jampanna Vagu river, everything was overflowing. Unfortunately, around 16 people died. But our team saved more than 50 people who would have died if we would not have quick response valla. More than 50 people, especially from Medaram village, they were saved. So that was one experience in which I will say Mulgu police did a very good work. అంటే పర్సరా నుండి ములుగు వస్తున్నప్పుడు ఒక ఫారెస్ట్ లో కూడా రైన్ఫాల్ అయినట్టుంది కదండి. అది మెయిన్ అక్కడే జరిగింది. పన్నవ అక్కడే ఉంది. పర్సదు టాడవై మధ్యలో బ్రిడ్జ్ పోయింది. కొండై విలేజ్ లో బ్రిడ్జ్ పోయింది. అండ్ లాట్ ఆఫ్ లేక్స్ గాట్ breached. So దీనివల్ల lot of damage happened. దాని తర్వాత election was also there in Naxal affected area. Conducting election is also a very good experience. So that was also conducted peacefully without any issue. Naxals tried to enter and disturb, but at the border only we had exchange of fire. We stopped them and they went back. ఎక్కడ ట్రాక్ అవ్వలేదు వాళ్ళు? ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా అయింది వాళ్ళతో. బట్ we were also saved. They also got escaped. ఎక్కువ ట్రబుల్ మాంగర్ ఎవరండి అక్కడ ములుగు ఏరియాలో? ట్రబుల్ మాంగర్ as such not identified ట్రబుల్ మాంగర్ ఎవరు లేదు. క్రైమ్ వైజ్, రెగ్యులర్ క్రైమ్ వైజ్ వెరీ పీస్ఫుల్ ఏరియా. ఓన్లీ థింగ్ వాజ్ నక్సల్ వైలెన్స్. నక్సల్ సార్ ములుగు తర్వాత నెక్స్ట్ ఆదిలాబాద్. అది ఎలక్షన్ కోడ్ వల్ల, పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వల్ల అది అక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది. కానీ ములుగులో మీరున్న టైంలో చంపనవాగు జాతర, సమ్మక్క మేడారం జాతర, అక్కడ చిన్న ఇష్యూ అయింది కదా, మీ లాఠీ చార్జ్ చేశారని. దట్ వన్ ఐ వాజ్ ఎస్పీ ఆదిలాబాద్. నేను ఎస్పీ ఆదిలాబాద్ ఉంటున్నప్పుడు లాస్ట్ ఇయర్ Feb లో. అండ్ ఫర్ మేడారం డ్యూటీ ఐ వాజ్ డిప్యూటెడ్ ఫర్ 9 days దేర్. సో లాఠీ చార్జ్ రిలేటెడ్ కాదు. ఇట్ వాజ్ alleged that I have beaten my ASI and one forest staff. సో దీని రిలేటెడ్ ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది. So I have given also my statement. So luckily I got CCTV footage in which it is clearly seen that these 2 officers, they were obstructing the duty of my officers there.
So on request call by my RSI who are posted there, that few officers are coming in drunken condition and are trying to forcefully enter into police camp. And మాకు తిడుతున్నారు ఇట్లా మ్యాన్ ప్యాక్లో దే కాల్డ్ మీ. దెన్ ఐ వెంట్ అండ్ మేడ్ దెమ్ సిట్ ఆన్ ద చైర్ అండ్ టాక్ విత్ దెమ్. అండ్ ఐ ఇన్ఫార్మ్ దర్ సీనియర్ ఆల్సో, వాళ్ళ సీనియర్ కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసాము ఎట్లా వాళ్ళు చేస్తున్నారు సార్, ప్లీజ్ కౌన్సిల్ దెమ్. అది మైండ్లో పెట్టి ఫియరింగ్ దాట్ ఏమైనా డిసిప్లినరీ యాక్షన్ వస్తుంది కాబట్టి మేబీ దే హ్యావ్ పుట్ దిస్ ఫాల్స్ అలిగేషన్. ఎనీవేస్ సార్ ఆ టాపిక్ ఐ వాస్ కాల్డ్ బై మై సీనియర్స్ ఫర్ ఎంక్వైరీ. ఐ స్టోర్డ్ దెమ్ ఆల్ ద ఎవిడెన్స్. దీనికి ఎంక్వైరీ కూడా జరిగింది. రైట్. నెక్స్ట్ ఆదిలాబాద్. కీప్స్ హ్యాపెనింగ్. సార్ ఆదిలాబాద్ రాగానే మీకు ఛాలెంజ్ వచ్చింది, మీరు పబ్లిక్ లో వెళ్ళడం, అక్కడ ఉన్న ఆదివాసులతో కలవడం, గ్రామంలోకి విజిట్ చేయడం, అంటే ఆ ఇన్పుట్ ఏ విధంగా వచ్చింది మీకు? ఆదిలాబాద్ కూడా ములుగులాగా ట్రైబల్ ఎఫెక్టెడ్ ఏరియా, కానీ అక్కడ గోండ్ ట్రైబ్స్ ఉంటారు, కానీ నక్సల్ ఎఫెక్టెడ్ కూడా ఉంది. వన్ మోర్ అడిషనల్ థింగ్ ఇది కమ్యూనిటీ సెన్సిటివ్ కూడా ఉన్నారు. స్టార్టింగ్ టైం నుంచి ఈజ్ ద కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా. సో కంట్రోలింగ్ నక్సల్స్, సాల్వింగ్ ట్రైబల్ ఇష్యూస్ ప్లస్ కంట్రోలింగ్ కమ్యూనలిజం ఆల్సో, అది 3 ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ. సో ఆ టైం కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐ విల్ సే ఎవరైనా ఆఫీసర్ ఆదిలాబాద్లో పని చేస్తే హీ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ లైఫ్. సో చాలా మంచి ఏరియా, వెరీ గుడ్ పీపుల్ దే. పనిచేసిన అందరికీ డీజీలు అవుతారండి, డీజీపీ అవుతారు. అది కూడా ఉంటారు, బట్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ అట్లీస్ట్ ఆ టెన్యూర్లో ఆ ఆఫీసర్ విల్ నెక్స్ట్ మీరు డీజీపీ అవుతారు, చిన్న వయసు కదా. దాట్ వి కెనాట్ సే. సార్ ఆదిలాబాద్లో మీరు 3 ఇష్యూస్ చెప్పారు, కానీ జైనూర్ దగ్గర కమ్యూనల్ అవ్వాల్సింది మీరు, అది మీ ఓన్గా వెళ్ళడం, కూర్చోవడం, అసలు ఇన్సిడెంట్ ఏంటి జరిగింది? Jainur violence, actually, it happened in Asifabad district. Jainur is a mandal in Asifabad district. And there was some tension between Goan tribe and Muslim people there. Since parliament election day, one incident happened, incident May 2024 parliament election రోజు. అప్పుడు నుంచి కొద్దిగా టెన్షన్ ఉంది. సో యూఆర్ అవేర్, చాలా మీటింగ్స్ కూడా జరిగింది వాళ్ళతో. కానీ ద ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్ వాజ్ వన్ ఇన్సిడెంట్ కమిటెడ్ బై వన్ అక్యూజ్డ్ బిలాంగింగ్ టు ముస్లిం కమ్యూనిటీ, ఆటో డ్రైవర్, అటెంప్ట్ టు మీట్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ ఆన్ అ ట్రైబల్ ఉమెన్. దీనివల్ల దెర్ వాజ్ లాట్ ఆఫ్ బ్యాక్లాష్ అండ్ ప్రొటెస్ట్ అండ్ యాంగర్ అమంగ్ ట్రైబల్ కమ్యూనిటీ. సో ఆన్ ద డే వెన్ దిస్ ఫ్యూనరల్ వాజ్ గోయింగ్ ఆన్, ఐ థింక్ మీటింగ్ జరిగింది. దాని తర్వాత సడన్ ఆల్ దీస్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ జనూర్ మండల్ హెడ్ క్వార్టర్లో మొత్తం దే కేమ్ అండ్ అటాక్డ్ అండ్ బర్న్ ప్రాపర్టీ. More than, I think, 100 shops were burned, 100 vehicles were burned. So I was in the neighboring district as SP. At that time I was inspecting one collision. Now immediately call. మీరు వెళ్ళిన తర్వాత ఇష్యూ షార్ట్ అవుట్ అయింది, అంతవరకు బర్నింగ్ అవుతుందని మహేష్ బాబు సార్ వీళ్ళందరూ కూడా రావడం. It was there. Anyways, starting లో ఇట్లా అవుతుంది. Then when police enforcement comes, anyway it will get control. And of course I was in neighboring area. So నేను మా ఫోర్స్ పార్టీ వెళ్ళాను అక్కడ. We control the situation. అండ్ నాతో పాటు ఇంకా మంచిర్యాల డీసీపీ, ఎస్పీ అప్పుడు సిరిసిల్ల ఎస్పీ జగత్యాల్ అందరూ వచ్చారు. ఐజీ సార్ కూడా వచ్చారు, దెన్ మహేష్ భాగవత్ సార్ కూడా వచ్చారు. భాగవత్ సార్ ఇంతకుముందు ఎస్పీ ఆదిలాబాద్ చదివారు, సార్ కూడా చాలా నాలెడ్జ్ ఉంది. సార్ కూడా మాకు గైడ్ చేశారు, చాలా మంచి గైడ్ చేశారు. సో అప్పుడు కమ్యూనల్ వైలెన్స్ హ్యాండ్లింగ్ వాజ్ ఆల్సో మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఇట్ వాజ్ అ ఎక్స్పీరియన్స్ వన్ షుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్ బికాస్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ గాట్ డ్యామేజ్, ఎవ్రీథింగ్ వాజ్ బర్నింగ్. And we also felt bad that as police were not able to control. Anyways, we helped in controlling the situation. Tarvata no casualty, no loss of life happened. So that was good. Tarvata a lot of meetings jarigindi. Then a tribal area lo Utnur lo, it's a tribal center, activity center kabatti akkada kuda chaala meeting jarigindi. Nenu kuda na district lo Adilabad lo kuda I should not spread kabatti almost more than 10-15 meetings nenu personal ga తీసుకున్నాము with Muslim community, with Adivasi community. And village elders lo loop lo betti we encouraged not taking law in their hands, plus a lot of meetings అక్కడ ఉంటాయి. మంచి సిస్టమ్ ఉంది, ఒకటి సార్మేడి సిస్టమ్ ఉంది, విలేజ్ పటేల్ సార్మేడి డిస్ట్రిక్ట్ మెడి సిస్టమ్. సో వాళ్ళే కన్విన్స్ చేసి వీ కంట్రోల్ ద యూత్. సో ఆ వైలెంట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ జరగలేదు. సో ఆల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా జరగలేదు. సో దట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, బట్ వీ హ్యాండిల్డ్ ఇట్ ఐ థింక్ వెరీ గుడ్. కానీ ఆదిలాబాద్ ఇంకో ఇష్యూ ఉందండి, హైవే ట్రాఫిక్. నెక్స్ట్ ఒక డెకాయిడ్ గ్యాంగ్ కూడా ఉంటుంది మీకు ఆదిలాబాద్ బోర్డర్ దాటిన తర్వాత. డెకాయిడ్ అయితే ఒక బీహార్ నుంచి రెగ్యులర్ గా కూడా జనరల్ కొండెక్కి దిగుతున్నప్పుడు ఒక బ్యాచ్. సో దిస్ NH44 ఇస్ అ మెయిన్ నార్త్ సౌత్ కారిడార్ ఉంది కదా. సో దట్ ఈస్ అ వెరీ మెయిన్ హైవే. అండ్ అక్కడ ఇంతకుముందు 2023లో ఐ థింక్ ద క్యాటీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. బట్ వీ హ్యాడ్ అ స్పెషల్ హైవే పెట్రోల్ సిస్టమ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ వీ హ్యావ్ టేకెన్ అగేన్స్ట్ రెగ్యులర్ అఫెండర్స్. హ్యాబిచువల్ అఫెండర్ ఉంటారు కదా, వాళ్ళకి ఐడెంటిఫై చేసి పోలీస్ స్టేషన్లో పిలిచి కౌన్సిలింగ్ చేయడం,
బైండ్ ఓవర్ చేయడం అన్ని మొత్తం చేసాము. అండ్ రెగ్యులర్ హైవే పెట్రోల్ వల్ల ఇంత పెద్ద డకాటీ ఇన్సిడెంట్ జరగలేదు. ఐ థింక్ వన్ ఇన్సిడెంట్ ఆఫ్ రాబరీ హ్యాపెండ్, నార్మల్ ఫోన్ స్నాచింగ్ ఈ చోట దగ్గర, అది కూడా సాల్వ్ చేసాము. సో బికాస్ ఆఫ్ ప్రివెంటివ్ పెట్రోలింగ్ అని దీనివల్ల ఆదిలాబాద్ టౌన్లో క్రైమ్ ప్యాటర్న్ ఎలాగుంటుందండి? ఆదిలాబాద్ టౌన్లో క్రైమ్ పెట్టి లాట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. ఇది ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది, మహారాష్ట్ర డిస్టిక్, నాందేడ్, యవత్మాల్, చంద్రపూర్. అక్కడ నుంచి కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వాళ్ళు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ పార్దీ గ్యాంగ్, ఆల్ దీస్ గ్యాంగ్ వాళ్ళు అక్కడ వచ్చి అఫెన్స్ చేస్తారు అండ్ ఈజీగా వెళ్ళిపోతారు. ట్రైన్ కనెక్టివిటీ కూడా ఉంది, ఎస్పెషలీ కిన్వట్ ఏరియాతో, అండ్ రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉంది. సో ప్రివెంటివ్ పోలీసింగ్ వాజ్ ద మెయిన్ సొల్యూషన్. స్టిల్ ప్రివెంటివ్ పోలీసింగ్, పెట్రోలింగ్, పికెట్ అని పెట్టిన తర్వాత కూడా అఫెన్స్ అయితే వీ హ్యావ్ గుడ్ సీసీటీవీ కవరేజ్ దేర్ అండ్ గుడ్ క్రైమ్ టీమ్. అండ్ అక్కడ ఉన్న క్రైమ్ టీమ్కి చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఇంటర్ స్టేట్ అఫెండర్స్ గురించి. సో ప్రాపర్టీ అఫెన్స్ వాజ్ ద మెయిన్ ఛాలెంజ్ విచ్ మోస్ట్లీ వీ విల్ ఏబుల్ టు సాల్వ్. ఇది కాకుండా కమ్యూనల్ టెన్షన్, ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేస్తే దీనివల్ల కమ్యూనల్ టెన్షన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కూడా వీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్. అండ్ టౌన్లో కూడా వీ మెయింటైన్ వెరీ క్విక్ రెస్పాన్స్ టీమ్, QRTs. సో ఎప్పుడైనా ప్రాబ్లం జరిగితే ఐ హ్యాడ్ ఫోర్స్ ఆఫ్ 50 people to immediately handle. Total 100 people, QRT people we had to handle communal tension in the district. So these two are the main offenses happening. Otherwise, town is very peaceful. People are very good. And cheating cases, ఆ type of cases తక్కువ ఉన్నాయి. జనరల్ సింపుల్ హర్ట్ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ బైన్సాలో ఏదైనా ఇష్యూ అయితే కమ్యూనల్ హైదరాబాద్ లో కూడా ఇంపాక్ట్ ఉంటాయి. ఎలక్షన్ టైంలో ఐ థింక్ బైన్సాలో ఒకటి ఇష్యూ అయింది. సేమ్ పార్ట్ ఆఫ్ సేమ్ మస్టల్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఎప్పుడైనా పక్కన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఇష్యూ ఉంటే, ఈవెన్ హైదరాబాద్లో ఇష్యూ ఉంటే సెన్సిటీ ఏరియాలో మేము అలర్ట్గా ఉంటాము. ఎందుకంటే ఈ టైంలో సోషల్ మీడియాలో ఎక్కడైనా దిస్ న్యూస్ కెన్ స్ప్రెడ్ అండ్ ఎనీవేర్ పీపుల్ కెన్ గెట్ హైపర్ సీయింగ్ దట్. దీనివల్ల ఎక్కడైనా జరిగితే తెలంగాణలో, ఈవెన్ మహారాష్ట్రలో నాగ్పూర్లో జరిగిన అప్పుడు నాగ్పూర్లో జరిగింది, వీఆర్ అలర్ట్ ఇన్ ఆదిలాబాద్, యవత్మాల్, ఎక్కడైనా నైబరింగ్ డిస్ట్రిక్ట్లో, నైబరింగ్ స్టేట్లో కూడా జరిగితే మేము అలర్ట్గా ఉంటాము. ఆదిలాబాద్ తర్వాత 14 months ఆదిలాబాద్ చేస్తాను, తర్వాత ఇక్కడ కరీంనగర్ పోస్టింగ్. సార్ ఆదిలాబాద్లో బాగా మెమరబుల్ కేసు చెప్పగలరా? Memorable incident. Lot of incidents are there. One was a very big ganja seizure we had, 900 plus kgs. All it was smuggling. Akkada Odisha nunchi vallu chestunaru. The information we got that was a very good case. Information people were bringing this country made weapons from Bihar. Adi kuda information we cracked and caught them. 4 pistols were seized. These are 2 good cases I can remember. ఇది కాకుండా ఇన్సిడెంట్స్ చాలా జరిగింది. జైనూర్ వైలెన్స్, నాట్ ఇన్ మై డిస్ట్రిక్ట్, కానీ అది కూడా వెరీ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. దెన్ ఫ్లడ్స్ కూడా వచ్చినాయి, దీనికి కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ ఫెస్టివల్ బందోబస్తు, గణేష్ బందోబస్తు, సరస్వతి, దుర్గా పూజ, ఈద్ బందోబస్తు, అది కూడా చాలా ఫెస్టివల్ పీస్ఫుల్గా మేము హ్యాండిల్ చేసాము. కరీంనగర్ ఆల్రెడీ లెజెండ్లు పనిచేస్తారు ఇక్కడ. ఆ లెగసీ ఎలాగ దీన్ని కంట్రోల్ చేసుకెళ్తుంటారు? It's very tough actually. Expected because so many legend people have worked there. The expectation will be high. The expectation ఎక్కువ ఉంటాయి. But still I do my regular work. ఏరియా పట్టి మాకి ఎజెండాస్ ఉంటాయి, ప్రయారిటీ ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత అది ఫస్ట్ కమిషనరేట్ పోస్టింగ్. సో ఇక్కడ కూడా ఛాలెంజెస్ వేరే ఉంటాయి. ఆదిలాబాద్ కంపేర్ చేస్తే కంప్లీట్లీ సెన్సిటివ్ ఉంది ఇక్కడ కూడా. సో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మాది ఫస్ట్ ప్రయారిటీ. నక్సలిజం లేదు, ఫారెస్ట్ ఏరియా లేదు, నక్సలిజం లేదు, కాబట్టి నక్సల్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. దెన్ సిటీ పెద్దగా ఉంది, సిటీ రిలేటెడ్ అర్బన్ పోలీసింగ్ ఛాలెంజెస్ ఉంటాయి. దెన్ మీరు అన్నారు ఇంతకుముందు సైబర్ క్రైమ్ రిలేటెడ్, అది కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఆఫెన్సెస్ పబ్లిక్ అయితే ఇక్కడ చాలా అలర్ట్గా ఉంటారు, చిన్న ఇష్యూని కూడా వెంటనే క్వశ్చన్ చేస్తుంటారు. ఎస్, దట్ ఈస్ ఆల్సో గుడ్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. ఇక్కడ సైబర్ క్రైమ్ రిలేటెడ్ కూడా అవేర్నెస్ ఈస్ బెటర్. ఐ డోంట్ నో ద రీజన్, మేబీ బికాస్ ఆఫ్ బెటర్ ఎడ్యుకేషన్, బికాస్ అవర్ పోలీస్ వర్క్, అది నేను అనలైజ్ చేస్తున్నాను. సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఎక్కువ ఉంది ఇక్కడ కేసులు కూడా కంపేర్ టు మేబీ ట్రైబల్ ఏరియాస్లో అంత అవేర్నెస్ లేదు వాళ్ళకి. అది మేము చాలా ట్రై చేసాము ఆదిలాబాద్లో. కంపేర్ టు దిస్ సిటీ, అక్కడ పీపుల్ ఆర్ వెరీ సింపుల్, దే బిలీవ్ వెరీ ఈజీలీ. సో ఎప్పుడైనా ఇట్లా వస్తే మీకు ఇంత లాటరీ వచ్చింది అండ్ డిజిటల్ అరెస్ట్ కేసెస్ కూడా కొన్ని అయింది. సో దే ఆర్ ఇక్కడ క్రైమ్ నేచర్ ఆఫ్ క్రైమ్ ఇక్కడ మెయిన్లీ బాడీలీ సింపుల్ హర్ట్ కేసెస్ ఉంటాయి. యాక్సిడెంట్ కేసెస్ రేట్ ఇస్ ఆల్సో నార్మల్ ఓన్లీ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్. పెద్ద హైవే పెద్దగా లేదు ఇక్కడ, వేర్ హై స్పీడ్ మూవ్మెంట్ ఇస్ దేర్. దెన్ సైబర్ క్రైమ్ కేసెస్ ఐ హ్యావ్ సీన్.
mainly property offenses, mainly land related cheating cases, misappropriation, criminal breach of trust, falsification, forgery, ఆ టైప్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మీకు ఇట్స్ ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ ల్యాండ్ ప్రైసెస్ ఆర్ వెరీ హై. దీనివల్ల ఐవ్ సీన్ లాట్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ల్యాండ్ రిలేటెడ్ కేసెస్. అండ్ దీని రిలేటెడ్ ఇంతకుముందు ఈయూడబ్ల్యూ ఒకటి వింగ్ మోహంతి సార్ స్టార్ట్ చేశారు, అది కూడా కంటిన్యూ అవుతుంది. సో దే ఆర్ స్పెసిఫిక్లీ ఫోకస్ ఆన్ దోస్ టైప్ ఆఫ్ కేసెస్. దెన్ ఐవ్ అంటే సీన్ ఎక్కువ ఎఫ్ఐఆర్